హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి సండే వ్లాగ్ అండి. సండే మేమేమేం చేశాము, ఏం వంటలు చేసుకున్నాం, ఎలా టైమ్ స్పెండ్ చేశాము అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సండే కాబట్టి కొంచెం లేట్‌గానే లేచాము. లేట్‌గా లేచి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఆ రోజు ఇంట్లో నేను బ్రేక్‌ఫాస్ట్ ఏమి చేయలేదనమాట. అప్పటికి చాలా డేస్ నుంచి ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి, చేసి కొంచెం చిరాకుగా అనిపిచ్చింది. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే నాకు రెస్ట్ కావాలి అనిపిచ్చేసింది. అందుకని బ్రేక్‌ఫాస్ట్ ఏమి చేయలేదనమాట. అయితే ఈయన మ్యాగీ ఉన్నా చేసేయి అన్నారు. బట్ మ్యాగీ కూడా లేదు అని చెప్పేసాను. ఇంక తప్పదు అన్నట్లు ఇక బయట నుంచి టిఫిన్ తెచ్చుకుందాం ఈ రోజుకి అనేసి ఇక టిఫిన్‌తో పాటు ఈరోజు వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళాలి అనుకున్నాము. ఎప్పుడు అయితే మేము పటమటలో తెచ్చుకునేవాళ్ళం. బట్ రీసెంట్‌గా తాడిగడపలో పెట్టారనమాట రైతు మార్కెట్. అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ముందు రోజు మార్కెట్‌కి వెళ్ళాము. బట్ ఆ రోజు సెలవు రావటంతో లేదా మరెందుకో తెలీదు కానీ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఈవినింగ్ మేము 6:30 అట్లా వెళ్ళాము. సరే కదా! అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ అయితే బయలుదేరిపోయాం. వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి. ఈ రేగిపళ్ళు ఎంతమందికిష్టం? మాకైతే కనిపించినప్పుడల్లా ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొన్నైనా తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఏ సీజనల్ ఫ్రూట్స్‌ని ఆ సీజన్‌లో తప్పకుండా 1, 2 సార్లైనా ఖచ్చితంగా తింటామండి. ఇంకా నాకు తేగల్ని చూడగానే తినాలనిపించింది ఎందుకో తెలీదు. మేమైతే వీటిని తేగలు అంటాము. మా వారు తీగలు అంటారు. మీరేమంటారండి వీటిని? మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చీమ చింతకాయలు, అలాగే చింత చిగురు కూడా ఉన్నాయి. మాకీ పాప మాటలు భలే నచ్చినాయండి. "ఏం కావాలో తీసుకోండి" అంది. పాపకి ఒక 3 ఇయర్స్ ఉంటాయనుకుంటా. మాకు అవేమి వద్దు కానీ "నువ్వు కావాలి మాతో పాటొచ్చేస్తావా?" అని అడిగితే నేను రాను అని ఎంత టక్కుమని సమాధానం చెప్పిందోనండి. మేమే కాదు మా పక్కనున్న వాళ్ళు కూడా ఫక్కున నవ్వేశారు. పిల్ల అంత చలాకీగా సమాధానం చెప్పింది. మాకైతే ప్రస్తుతానికి ఓన్లీ తేగలు చాలు. చింత చిగురు తర్వాత తీసుకుంటాంలే అనేసి ఇక మేము రిటర్న్ అయిపోయాము. మార్కెట్ అయితే ఫుల్ రష్‌గా ఉందండి. ఇక అలా తీసుకొని ఇంటికొచ్చేసాము. మీకు చెప్పాలి ఇవి మెంతి కూర ఆహ్ అప్పుడే వచ్చినియి. మామూలుగా అయితే వీటిని స్ప్రౌట్స్ అంటారు. అప్పుడే 2 ఆకులే వచ్చినియి. ఇవి రూ. 10కి మూడండి. అసలు ఏలుడంత లేవు. అరంగుళం గూడా కట్టలేదండి. రూ. 10కి మూడన్నారు. కానీ ఫ్రెష్‌గా అనిపించినియి. అందుకని తీసుకొచ్చుకున్నాను. అలాగే పుదీనా కూడా తీసుకున్నాము. అరటికాయలు ఇవి మా చెట్టు అరటికాయలండి. మార్కెట్‌లో తీసుకోలేదు. మా చెట్టువి మావయ్య వాళ్ళు పంపించారు. అలాగే నిమ్మకాయలు కవర్ రూ. 50. మామూలుగా అయితే డజన్ రూ. 50 అన్నారు. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. మాకంతొద్దులే బాబు అనంటే ఈ కవర్ అయితే రూ. 50 అన్నారు. ఇంకా కవర్ తీసుకొని ఇంటికొచ్చాము. అలాగే చెప్పాను కదా! కొన్ని ఫ్రూట్స్ ఆపిల్స్ రేగిపళ్ళు తీసుకున్నాము. తేగలు చాలా ఇష్టమండి. చిన్నప్పుడు ఎక్ ఇప్ ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఉంటున్నాయి. మేము చిన్నప్పుడైతే ఇంకా చాలా పొడుగ్గా, చాలా ఫ్రెష్‌గా బావుండేవి. ఎక్కువ మా తాతయ్య తీసుకొచ్చేవాళ్ళు. చక్కగా తినేవాళ్ళం. ఆయన ఒలిసి ఇచ్చేవారనమాట. కొన్ని అలా ఏవైనా చూసినప్పుడు పెద్దవాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. మా తాతయ్య, అమ్మమ్మ ఇద్దరు కాలం చేశారండి. మాకైతే వాళ్ళతో చాలా మెమోరీస్ ఉన్నాయి. అండ్ ఇంకలా గుర్తు చేసుకుంటూ, తేగల్ని చూసుకుంటూ వాటిని అప్పటికైతే తినలేదు. బయట నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. పోరంకిలో బాలాజీలో టిఫిన్ చాలా బావుంటుంది. ఆహ్, ఇంకా తెచ్చుకొని టిఫిన్ చేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంక నేను వంటలోకైతే దిగిపోయాను. ఈరోజైతే మటన్ గోంగూర చేస్తున్నాను. దాదాపు గోంగూర తిని మేము 1 ఇయర్ అవుతుందండి. ఎందుకో ఇక ఈరోజు తినాలి అనిపిచ్చేసింది. అది కూడా మటన్‌లో వేసుకుంటే ఇంకా బావుంటుంది అని మటను, గోంగూర చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు తోలు తీసుకోవటం, కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకున్నాననమాట. వెల్లుల్లి తొక్క తీసేసాను. అలాగే అల్లం కూడా తొక్క తీసి ఉంచుకున్నాను. వీటిని ఈ మధ్య కాలంలో అప్పటికప్పుడు నేను ఫ్రెష్‌గా దంచి వేస్తున్నాను. దానివల్ల కూర ఇంకా టేస్టొస్తుంది. ఇంతకు ముందే కాదు, అప్పుడప్పుడు కూడా కొన్నిసార్లు నేను స్టోర్ చేసేసుకుంటాను. ముందుగానే మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ కొన్ని ఇలాంటి కర్రీస్‌కి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అంటే అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా చాలా బావుంటుంది. టేస్టొస్తుందనమాట. అల్లం అయితే ఎక్కువ వేయట్లేదు. మటన్ నేను 1 కేజీ తీసుకున్నాము. అలాగే గోంగూర కదా! ఎక్కువ మసాలాలైతే ఏం వేయట్లేదండి. ఒక 6 ఇంచుకి కొంచెం ఎక్కువ అల్లము,
ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇక దంచడానికి పక్కన పెట్టేసాను. బట్ ఇప్పుడే కాదు కాబట్టి దాన్ని రెడీ చేసి పక్కన పెట్టి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకెక్కడైనా నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో కుక్కర్‌తో నాకున్న ఒక అనుబంధం అనుకోవచ్చు, లేదా ఒక సాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. సాడ్ మెమరీ. దాన్నైతే మీతో షేర్ చేసుకుంటాను. అది వీడియోలో ముందైతే షేర్ చేసుకుంటాను. ముందైతే వీడియో చూద్దాం పదండి. అండ్ నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ ఆనియన్స్ అయితే వేయడం లేదండి. ఎందుకు అంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా గ్రేవీ వస్తుంది. ఒకవేళ గోంగూర వేయకపోతే పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3-4 వేసుకోండి. అప్పుడే మనకి మటన్‌కి గ్రేవీ అయితే వస్తుంది. లేకపోతే మటన్‌కి అసలు గ్రేవీ ఎక్కువ అనిపించదు. సో, స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నాను. పెద్ద కుక్కర్ అండి ఇది 5 లీటర్స్ కుక్కర్ పెట్టాను. అది వేడయిందా లేదా చూసి ఆయిల్ అయితే వేసుకున్నాను వేడయిందని తెలిసిన తర్వాత. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్‌ని, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని వేసేసాను. ఇవి అట్లా ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి మటన్‌లోకి మంచి ఫ్లేవర్‌నిచ్చే నేనొక టిప్ అయితే మీకు చెప్తాను. అదేమిటి అంటే దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క మనం తీసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకొని కర్రీలో అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసి దాల్చిన చెక్క వేసుకుంటే అసలు కూర సూపర్ టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు. అలాగే మంచి ఫ్లేవర్ అనేది మంచి కాదు రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుంది మటన్ కర్రీకి. నేను కేజీ మటన్ తీసుకున్నాను కదా! దానికి ఇంచ్ ఒక ఇంచ్ దాల్చిన చెక్కని ఈ ఉల్లిపాయల్లో వేయించేసాననమాట. ఇప్పుడు కొంచెం పసుపు నేను గోంగూర వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పసుపే వేసుకుంటున్నాను కలర్ కనిపించటానికి. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను కల్లుప్పు మాక్సిమం వాడతాను అండి. ఉప్పు తగ్గింది అనుకున్నప్పుడు సాల్ట్ వాడతాను. అండ్ ఫ్రైస్‌లోకి మాత్రం ఖచ్చితంగా సాల్టే వాడతాము. ఎందుకంటే కల్లుప్పు కరగదు కాబట్టి. అలా నేను ఉప్పు, పసుపు, దాల్చిన చెక్క వేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి మగ్గనిస్తున్నాను. ఉల్లిపాయలను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్‌కి సిమ్‌లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కూరకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో, ఇంక నేను పసుపు, ఉప్పు ఎక్కడ తీసినా అక్కడ పెట్టేసాను. ఇంకా ముందు కడిగి పెట్టుకున్నాను కదా కొత్తిమీరని, దాన్ని మంచిగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్‌గా వేసేయలేం కదండీ! అందుకని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, నేను మీకు ముందు చెప్పాను కదా! కుక్కర్‌తో నాకొక మంచి సాడ్ ఒక మెమరీ ఉంది అని. అదేంటి అంటే, ఈ కుక్కర్ నాకు పాప ఫంక్షన్‌కి గిఫ్ట్‌గా వచ్చిందండి. 5 లీటర్స్ కుక్కరు. బట్ ఇప్పటి వరకు దాన్ని నేను విజిల్‌కైతే పెట్టలేదు. ఇలా జస్ట్ మూత పెట్టేసి కర్రీకి వాడుతున్నాను. ఓన్లీ కర్రీ, మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు వాడుతున్నాననమాట. మన స్టోరీకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చేద్దాము. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి ఇందులో చెక్క దాంట్లో వేసుకున్నానని చెప్పాను కదా! దీన్ని మంచిగా స్మాష్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్‌గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినియి కదండీ! దానిలోకి వేసేసుకుంటాననమాట. ఇవి బాగా మగ్గిపోయినయి ఉల్లిపాయలు. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రుబ్బేసాను ఇందులోనే. మీకు కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇది రుబ్బేసి నేను ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసేస్తాను. అయితే ఈలోపు మా వారికి అప్పచెప్పిన పని ఆయన కంప్లీట్ చేసేసారు. ఏంటి అంటే గోంగూరని చక్కగా ఒలిచి ఉంచారనమాట. నాకు వంటలో ఇట్లాంటివి ఒలిచి పెట్టడంలో, ఏవైనా కట్ చేసి పెట్టడంలో మంచిగా హెల్ప్ చేస్తారండి. ఆయన ఒలిచి ఇచ్చిన తర్వాత నేను నీట్‌గా వాష్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఒక దాకలో వేసేసి ఫస్ట్ వాటర్ ఏమి వేయవసరం లేదండి. అలా మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత ఇంకా మగ్గలేదు వాటర్ కావాలి అనుకుంటే అప్పుడు మనం గోంగూరలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి వేసేసి ఫ్రైకి పెట్టేసాను. ఈలోపు స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి. ఇది నాకు చాలా లేట్‌గా రియలైజ్ అయిన విషయం అండి. ఎందుకు అంటే నాకు ఒక 1 ఇయర్ బ్యాకు నేను నార్మల్‌గా వాటర్ ఎక్కువే తీసుకుంటాను. కానీ ఎందుకో తెలీదండి. వెనక 4 రాళ్ళు వేసుకోమని పెద్దవాళ్ళు చెప్తే నేను వెనక వేసుకోకుండా నా కిడ్నీలో వేసుకున్నాననమాట.
సో, అలా కిడ్నీలో స్టోన్స్ వచ్చేసినాయి. అందువల్ల వాటర్ ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నాను. బట్ మన ఆడవాళ్ళం స్టవ్ దగ్గర ఉన్నప్పుడు మధ్యలో ఒక్కొక్క గుటక వాటర్ తీసుకుంటూ ఉంటే మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అది వింటర్ అయినా, సమ్మర్ అయినా, రెయినీ సీజన్ అయినా. సో, వాటర్ ఎక్కువ తీసుకోండి. అలాగే నేను ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్‌ని ఇందులో వేసేసాను. సో, వేసేసి ఈ మసాలా అంతా మటన్‌కి పట్టేంత వరకు బాగా తిప్పి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌కి పెట్టానిప్పుడు. గోంగూర సగం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ ఉడకాలనిపించింది. వాటర్ క్వాంటిటీ తక్కువుంది నాకు. సో, అందుకనేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి తిప్పుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోంగూరని మధ్యలో ఎక్కువ సార్లు తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఊరికే అడుగంటిపోతుంది. అండ్ చట్టి మందంగా లేకపోతే ఇంకా త్వరగా మాడిపోతుంది కూడా. అందుకని కొంచెం మందపాటి చట్టులో వేసుకొని తిప్పుకుంటూ ఉండండి. నేను కొంచెం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మటన్ మగ్గిన తర్వాత నాకు రుచికి సరిపోయేంత కారం వేసుకున్నాను. నేనైతే కారం కొంచెం ఎక్కువే వేశానండి. తినేటప్పుడు నాకు అర్థమయింది. బట్ నాన్ వెజ్ కర్రీలోకి కారం ఎక్కువుంటేనే బావుంటుంది. అందులో నేను గోంగూర కూడా వేస్తున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసాను. ఇది మగ్గుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కువ సార్లు తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేయటం లేదు. మటన్‌లో నుంచి వాటర్ ఊజ్ ఔట్ అవుతుంది కదా! ఆ ఊజ్ ఔట్ అయిన వాటర్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాతన మాత్రమే మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మటన్ అయినా, చికెన్ అయినా. అప్పుడు మనకి కూర చాలా బావుంటుంది. అండ్ ఇట్లా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్‌ని ఒక టీ స్పూన్ వేస్తున్నాను. టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసినట్టు ఉన్నాను. మనం తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లేసి తిప్పకుండా మూత పెట్టేసాననమాట. ఇప్పుడు ఈ కొత్తిమీరకున్న ఫ్లేవర్ కర్రీకి పట్టి బావుంటుందని నా ఉద్దేశం. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మటన్‌లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను ఒక 400-500 ఎంఎల్ వరకు వాటర్ పోసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఇక ఉడకటానికి పెట్టేసాను. మీ కుక్కర్ మంచి కుక్కర్ అని అయితే కనుక మీరు కుక్కర్ విజిల్ పెట్టేసి మటన్ ముదురిదైతే ఒక 5-7 విజిల్స్ రానివ్వండి. లేదు మటన్ మంచిగా లేతగా ఉందనుకోండి 3-5 విజిల్స్ రానిస్తే ఇంకా మటన్ కర్రీ మనకి అయిపోయినట్లే. బట్ నా కుక్కర్‌కి నేను మూత అయితే విజిల్ పెట్టలేదండి. నార్మల్‌గానే ఉడికిస్తున్నాను. ఎందుకు అనేది నేను కంటిన్యూషన్‌లో చెప్తాను. గోంగూర అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా పొగలు కక్కుతుంది. ఇది కంప్లీట్‌గా ఆరిపోవాలి. ఎందుకంటే ఈ గోంగూరని మనం మిక్సీ పట్టుకుంటాం అనమాట. నేనైతే మిక్సీయే పడతాను. బికాజ్ మా వారికి తొక్కలు తొక్కలుగా కనిపిస్తే నచ్చదు. మీకు ఒకవేళ గోంగూర అలా ఆకులుగా నచ్చుతుంది అనుకుంటే పప్పు గుత్తితో రుబ్బేసి యాడ్ చేసేసుకోవచ్చు. అలా ఇంగ నేను అది ఆరడానికి పెట్టేసాను. అండ్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చాకును కూడా తుడిచి దాని ప్లేస్‌లో అది పెట్టేసాను. మటన్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. గట్టు క్లీన్ చేసేసుకున్నాను. ఇంకేముంది అంటే ఇప్పటి వరకు వాడిన గిన్నెలు, గ్లాసులు అవన్నీ వాష్ చేస్తున్నాననమాట. ఇప్పుడు నేను కుక్కర్ స్టోరీ అయితే చెప్తాను. ఈ కుక్కర్ పెళ్ళికి ముందు అంటే మా చెల్లి పెళ్ళికి ముందనమాట. నా పెళ్లి అయిపోయినప్పటికి పాప పుట్టింది. చెల్లి పెళ్ళికి వెళ్ళామనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకో 2 డేస్ పెళ్లి ఉంది అనగా రిలేటివ్స్ అందరూ వచ్చారు. అమ్మ వంట చేస్తోంది. అమ్మ, చిన్నమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు. కుక్కర్ పెట్టారు పప్పులో. నేను మా చెల్లిని ఆ రోజు నేనే పెళ్లి కూతురిని చేస్తున్నాను అనుకుంటా. నేను, అమ్మమ్మ వాళ్ళు ఎవరో పెళ్లి కూతురిని చేస్తున్నారు. అయితే బొట్టు చెప్పడానికని కిందకి వెళ్ళాం. అమ్మ వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. కిందకి వెళ్ళామనమాట. నేను బొట్టు అయి చెప్తున్నాను నేను, ఇంకొకళ్ళు కలిసి. ఈలోపు ఫెడేల్‌మని సౌండొచ్చింది. ఏంటి అని హడావుడిగా పైకొచ్చి చూసేటప్పటికి కుక్కర్ పేలిపోయిందండి. అది స్టవ్ బయట పెట్టి వంట చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఏమీ నష్టం జరగలేదు. కుక్కర్ మాత్రం పేలి పప్పంతా వరండా అంతా అయిపోయింది. ఆ సమయానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి సేఫ్ అనుకున్నాము. బట్ కుక్కర్‌తో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలండి. అందులో అది 5 లీటర్స్‌దో, 7 లీటర్స్ కుక్కరోనండి. అప్పటి వరకు ఆ కుక్కర్ వాడినట్లు లేము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము నలుగురమే అమ్మ, నాన్న, నేను, చెల్లి కాబట్టి అంత కుక్కర్ ఎప్పుడు వాడవలసిన అవసరం రాలేదు. అదే ఫస్ట్ టైమ్ అనుకుంటా అమ్మ కుక్కర్ పెట్టడం. అంటే ఆ కుక్కరు విజిల్ పెట్టడం. అలా కుక్కర్ పేలేటప్పటికి నాకు అప్పటినుంచి పెద్ద కుక్కర్‌లు వాడాలంటే భయం. అండ్ నేను వాడే చిన్న కుక్కర్ కూడా నాకు అత్తయ్య ఇచ్చారు. అత్తయ్య ఇంట్లో వాడే కుక్కర్‌నే నేను తెచ్చుకున్నాను. అంతకు మించి నేను ఏ కొత్త కుక్కర్‌లో అయితే ఇంతవరకు విజిల్ పెట్టి యూజ్ చేయలేదు.
అదనమాట కుక్కర్‌తో నాకున్న సాడ్ అండ్ గుడ్ స్టోరీ అని ఏదైనా అనుకోవచ్చు. గుడ్ ఎందుకు అంటున్నానంటే దానివల్ల ఒక విషయం అర్థమైంది. కుక్కర్‌ని జాగ్రత్తగా వాడాలి అని. అలా నేను అంట్లన్నీ కడిగేసాను. అంట్ల బుట్టని ఒక కుర్చీలో పెట్టుకుంటాను పక్కనే. అలా అంట్లు కడిగేసి నేనింకా హాల్లోకొచ్చాననమాట. వీడియో ఆన్‌లోనే ఉంది. నేను హాల్లోకొచ్చాను. ఈలోపు నా కొడుకు వచ్చి వీడియో ఆఫ్ చేసేసి వాడు కూరని తిప్పుతున్నాడు. వాడు నాకు కిచెన్‌లో బాగా హెల్ప్ చేస్తారండి పిల్లలిద్దరూ. ఇంకా వాడు వీడియో ఆఫ్ చేశాడని నేను సైలెంట్‌గా వచ్చి ఆన్ చేశాను. బట్ వాడికి తెలియలేదు. వాడిని వీడియో తీస్తున్నాను అని. ఇంకట్లా వాడు కూరనైతే తిప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్లా మధ్య మధ్యలో వాళ్ళొస్తూ ఉంటే వంటగదిలో అంతసేపు ఉన్నా విసుగనిపిచ్చదు. బట్ ఒక్కోసారి చాలా విసుగనిపిస్తుందండి అంతంత సేపు వంటగదుల్లో ఉండటం. కానీ తప్పదు కదా! మనమే వంట చేయాలి. అలా నేను గోంగూరనైతే మిక్సీలో పట్టేసాను. చూసారా మా వారికి ఇలా ఉంటేనే ఆయనకి నచ్చుతుంది. పేస్ట్‌గా ఉండాలి. ఆకులు తగలకూడదు. కొత్తిమీర, కరివేపాకైనా సరే ఏరి పక్కన పెడతారు. గోంగూరను కూడా అలా పక్కన పెడతారన్న ఉద్దేశంతో ఇలా నేను మిక్సీ పట్టేస్తాననమాట. మీకు కావాలంటే పప్పు గుత్తితో రుబ్బుకోండి. అండ్ చేత్తో వేస్తున్నాను అని ఏమి చితరించుకోవద్దు. వంటలో మనం చెయ్యి తగలకపోతే వంటకి ఆ టేస్ట్ ఉండదు అనేది నా అభిప్రాయం. అప్పుడప్పుడు చెయ్యి వాడొచ్చండి. తప్పేమీ లేదు. మీరు వాడకపోతే అది మీ ఇష్టం. నేనైతే వాడతాను. అలాగే గోంగూరంతా ఈ మటన్‌లో వేసేసిన తర్వాత ఆ మిక్సీ జార్‌ని గూడా ఒకసారి వాష్ చేసి, ఆ వాటర్‌ని కూడా పోసి ఇంకా దగ్గరకంటూ ఉడకనివ్వాలి. గోంగూర వేసిన తర్వాత ఎక్కువ సార్లు తిప్పుకుంటూ ఉండండి. ముక్కయితే ఏం చెదిరిపోదండి. బట్ అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా తిప్పుకుంటూ ఉండండి. అండ్ ఇంక ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేసి పైన లైట్‌గా కొత్తిమీర చల్లి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసాను. ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ టైమ్ ఏంటండి ఈరోజు దాటిపోయింది లంచ్ టైము. 1:40 అయిపోయింది మేము లంచ్ తినేటప్పటికి. వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని, బోన్స్ వేసుకొని, మా వారికొక్క బోను అండ్ బాబుకొక బోను ఈరోజు 2 బోన్స్ వేశాడు. అలా మేమైతే సండే గడిపాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.